కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇదంతా కంపారిజన్ బిట్వీన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అన్ని చెప్పేసాను కదమ్మా. నెక్స్ట్ వచ్చి 2 o'clock క్లాసు తీసుకుంటే నేను తీసుకుంటాను, లేదంటే మీ ఈఎస్ఆర్ సార్ తీసుకుంటారు. సో మనకి ఈ రీగ్రెషన్ అనేది మనం రీగ్రెషన్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. రీగ్రెషన్ అనేది కంపారిటివ్ కోరిలేషన్ ఏంటంటే 2 వేరియబుల్స్ మధ్య రిలేటివ్ మెజర్ ని మాత్రమే మెజర్ చేయగలం. అంటే కరెక్ట్ గా చేయలేము, చేస్తాము రిలేషన్, బట్ అది కరెక్ట్ గా ఉంటుందా లేదా మనం అప్రాక్సిమేట్ గా మాత్రమే చెప్పగలం. బట్ రిగ్రెషన్ అంటే 2 వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని అబ్సల్యూట్ మెజర్ చేయగలం, అంటే కరెక్ట్ గా మెజర్ చేయగలం. ఓకేనా? అంటే కంపారిటివ్ కోరిలేషన్ రిగ్రెషన్ అనేది బెస్ట్ మెథడ్. ఓకేనా? బెస్ట్ మెథడ్ టు కోరిలేట్ 2 ఆర్ మోర్ వేరియబుల్స్. ఓకేనా? ఇప్పుడైతే రిగ్రెషన్ లైన్స్ కి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా 4 ఉన్నాయి. ఏంటంటే లైన్స్, రిగ్రెషన్ అనేది లైన్స్ మేక్ చేస్తాము. ఓకేనా? అది ఒకటి స్ట్రైట్ లైన్, ఇంకోటి రిగ్రెషన్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏదో ఒకటి చేస్తాం, స్ట్రైట్ లైన్ y on x ఆర్ స్ట్రైట్ లైన్ x on y. అప్పుడు స్ట్రైట్ లైన్ అనగానే మనకి ఫార్ములా ఏంటంటే y ఈక్వల్ టు ax. స్ట్రైట్ లైన్ y on x అయితే y ఈక్వల్ టు ax ప్లస్ b. స్ట్రైట్ లైన్ x on y అయితే x ఈక్వల్ టు ay ప్లస్ b. ఓకేనా? అది ఏది అడిగితే స్ట్రైట్ లైన్ అనగానే మనం ఏదో ఒక లైన్కి మాత్రమే చేస్తాం, 2 లైన్స్కి చెయ్యం. అయితే పర్టికులర్గా మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే y on x మాత్రమే ప్రిఫర్ చేస్తాము, x on y అనేది అంతగా ప్రిఫర్ చేయము. అయితే ఇక్కడ రిగ్రెషన్ లైన్స్ y on x, x on y అండ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ x on x, x on y, y on x. అవేంటిది? ఇప్పుడైతే ఇక్కడైతే క్వశ్చన్ అయితే రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నాడు. రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నా రిగ్రెషన్ లైన్స్ అన్నా ఒకటేనమ్మా. ఓకేనా? సో ఈక్వేషన్స్ అన్నా లైన్స్ అన్నా ఒకటే. రిగ్రెషన్ అనగానే y on x, x on y రెండు ప్రూవ్ చేయాలి. సో నాకు x డేటా, y డేటా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను x రాసుకున్నాను డేటాని, y రాసుకున్నాను. xని x² చేసా, yని y² చేసా, xy చేసా, వీటన్నిటిని సమ్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను? x బారు y బార్. x బార్ అంటే నెంబర్ ఆఫ్ x వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ x వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్మేషన్ x బై n అంటే 45/9 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 కాబట్టి 5. y బార్ అంటే సమ్మేషన్ y బై n కాబట్టి 12. ఇప్పుడు నాకు ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా రిగ్రెషన్ ఈక్వేషన్ y on x ఫార్ములా ఏంటంటే y మైనస్ y బార్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. నా దగ్గర x y లేదు, ఎందుకంటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈక్వేషన్లో x y అలానే ఉండాలి. x బారు y బారు కావాలి. x బారు y బారు నాకు ఎలా వచ్చింది? నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసా, సమ్మేషన్ x బై n, సమ్మేషన్ y బై n. సో నాకు byx కావాలి. byx ఫార్ములా ఏంటి? r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y, సారీ r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x. మరి సిగ్మా y సిగ్మా x ఫార్ములాస్ ఏంటి? సిగ్మా x స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్. దీని నుంచి స్క్వేర్ని బట్టి స్క్వేర్ రూట్ చేస్తే సిగ్మా x వస్తుంది. అలాగే సిగ్మా y స్క్వేర్ ఫార్ములా ఉంటుంది, నాకు సిగ్మా y ఫార్ములా ఉండదు. సో సిగ్మా y స్క్వేర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే సిగ్మా y. నెక్స్ట్ సిగ్మా x సిగ్మా y వచ్చేసింది. r ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ x కామా y. కోవేరియన్స్ ఆఫ్ x కామా y ఫార్ములా 1/n ఇంటూ సమ్మేషన్ xy మైనస్ x బార్ y బార్. ఇవి
మనకు ఆల్రెడీ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఆరు కోవేరియన్స్ ఎక్స్ కామా వై ఫార్ములాస్ కోరిలేషన్ లో ఉన్నాయి. సేమ్ అటువంటి ఫార్ములాసే, కాకపోతే ఇక్కడ రిగ్రెషన్ లో ఈ ఫార్ములాస్ అన్నమాట. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వై బార్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేస్తా. బీవైఎక్స్ కావాలి. బీవైఎక్స్ అంటే ఆర్ ఇంటూ సిగ్మా వై సిగ్మా ఎక్స్. ఇక్కడ నేనేం చేస్తానంటే నాకున్న డేటా తోటి సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తా, సిగ్మా వై ఫైండ్ అవుట్ చేస్తా. నెక్స్ట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎందుకని ఆర్ కావాలి. ఆర్ అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై. సిగ్మా ఎక్స్ సిగ్మా వై అనేది ఇవి రెండు కూడా మనకు ఆల్రెడీ పైన వచ్చేసింది. సేమ్ రావచ్చు, లేదంటే ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 1/n ఇంటూ సమ్మేషన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ వై బార్. ఓకేనా? 1/9 ఇంటూ సమ్మేషన్ ఎక్స్ వై అంటే ఇక్కడ నాకు సమ్మేషన్ ఎక్స్ వై ఎంత వస్తుంది? సమ్మేషన్ ఎక్స్ వై 597. 1/9 ఇంటూ 597 మైనస్ ఎక్స్ బార్ అంటే 5 ఇంటూ వై బార్ అంటే 12. సో ఫైనల్లీ 1/9 అంటే 1/9 ఇంటూ 597 అంటే 66.333 మైనస్ 60. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 6.333. ఓకేనా? సో ఆర్ ఈక్వల్ టు 0.95. సో ఆర్ ఈక్వల్ టు 0.95 వచ్చింది. సో నాకు వాల్యూని బీవైఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ అంటే 0.95 ఇంటూ 2.58 బై 2.58. సో బీవైఎక్స్ ఫార్ములా ఎంత వచ్చింది? 0.95 వచ్చింది. ఇది వై ఆన్ ఎక్స్. మరి ఎక్స్ ఆన్ వై కూడా కావాలి కదా. ఎక్స్ ఆన్ వై కావాలి అని అంటే నాకు బిఎక్స్వై కావాలి కదా. బిఎక్స్వై కూడా 0.95 వచ్చింది. ఓకేనా? సో రిగ్రెషన్ ఈక్వేషన్ y on x is y minus y bar equal to byx into x minus x bar. So y minus y bar into r byx అంటే r into sigma y by sigma x x minus x bar. ఈ వాల్యూస్ అన్ని చేస్తే y equal to 0.95x plus 7.25. This is the equation, regression equation y on x. Y equal to y on x got y equal to again regression x on y. X on y అంటే x minus x bar equal bxy into y minus y bar. ఓకేనా? నాకు x వాల్యూ అప్పుడు వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో x ఈక్వల్ టు 0.95y మైనస్ 6.4. సో ఈ వాల్యూస్ చూడండి. y on x వచ్చేసి y ఈక్వల్ టు 0.95x ప్లస్ 7.25. x on y వచ్చేసి x ఈక్వల్ 0.95y మైనస్ 6.4. ఓకేనా? అది రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా యాజ్ టీజ్ గా అంతే. నేను ఇంకా చెప్పట్లేదు దీన్ని, కాకపోతే నీకు ఇక్కడ సిగ్మా ఎక్స్ సిగ్మా వై వాల్యూ డిఫరెంట్ గా వచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చే ఫోర్త్ క్వశ్చన్ చూస్తారు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. ఎగ్జామ్ కి వెయిట్ ఏం ఎగ్జామ్ ట్రెడిషనల్ రాయడానికి రమ్మన్నారా? అయితే వివిఎల్ మేడం దగ్గరికి వెళ్ళు. పాలాల మేడం దగ్గర వివిఎల్ మేడం లీవా? ఎవరు ఇన్ఛార్జ్? ఎవరు లేరు ఇక్కడ. నువ్వు ఆ ఎదురుగుండా రామాంజనేయులు గారు ఉంటారు. నేను ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను రా. హెచ్ఓడి గారి దగ్గరికి వెళ్ళావా? అదేరా, నేను రామాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర ఉండుంటాయి తాళాలు. ఓకేనా? ఆయన చెప్పు, లేకపోతే ఉండు, నేను రామాంజనేయులు గారికి చెప్తాను. ల్యాప్టాప్ లో చెప్తున్నా.
ఒక్క నిమిషం ఆగు. ఏంటి శాశ్వత గారు? అదే నువ్వు ఏమనుకోకుండా కొంచెం బయటే ఉంటావా? బయటే ఉంది, ఎందుకంటే నీ సేఫ్టీ బయటే ఉంది, నీకే సేఫ్టీ కోసం. మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ముందే క్లాస్ చెప్పిన రామాయణ అమ్మాయికి రామాయణ ఉన్నారుగా, ఏరుగా పంపించారు, ఆయన పంపించేస్తారా? మరి ఇప్పుడు ఎట్లా ఎవరున్నారుగా? ఆ అమ్మాయికి సీట్ ఇవ్వాలండి. నేనేమో క్లాస్ లో ఉన్నాను. ఉండే ఉందా? వచ్చిందిగా, మర్చిపోయాను. ఆవిడ లీవ్ అనుకుంటుందా? నేను ఫోన్ చేసి చెప్తానండి మేడం. హలో మేడం, ఒక అమ్మాయి ఈసీలో ఒక అమ్మాయి ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకుందంట సార్ దగ్గర. ఇప్పుడు రాయటానికి నన్ను ఏదో ఎడిషనల్ షీట్ అడుగుతుంది మేడం. అది ఆన్సర్ స్క్రిప్ట్ నేనైతే ఆన్లైన్ క్లాస్లో ఒకసారి మీ దగ్గర పంపిస్తా, కొంచెం అమ్మాయి సంగతి చూడరా. మరి ఇప్పుడు ఎట్లా? ఇవాళ మధ్యాహ్నమే లాస్ట్ డేటు. మరి అమ్మా నువ్వు హెచ్ఓడి గారిని కలిసావు? అప్పుడు నువ్వు హెచ్ఓడి గారిని కలిసి ఒకసారి చూడరా, నా ఆన్లైన్ క్లాస్ లో సెకండ్ ఇయర్కి మీ దగ్గరికి వస్తుంది. ఓకే, కింద దీని కింద స్టాఫ్ రూమ్ ఉంటుంది కదా, వివిఎల్ మేడం దగ్గరికి వెళ్ళి. ఓకే, సామాన్య దగ్గర ఫ్లోర్ అంతా తిరిగారు, చేశారు, అనడానికి కాదు. కానీ పిల్లలు ఉన్నారు కదా, ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. నువ్వు తీసుకుంటావా కొంచెం? ఎల్డీ కూడా మళ్ళీ ఒకసారి తీయాలి, తీస్తా తర్వాత తీస్తా. పీడిఎఫ్ ఉందా మొత్తం? లేదు, ఎల్డీ అంటే అక్కడ తీసుకో. ఏది ఫ్యాన్ కట్టేసి ఇక్కడ తీసుకోండి నీట్ గా. ఎంత మురికిగా ఉంది. ఫ్యాన్ కట్టేసుకో. నేను ఊరికనే వేసుకున్నా, ఇందాక రాగానే చౌకగా వస్తున్నాను. సారీరా. అక్కడికి వెళ్ళామనుకో, ఆ టేబుల్ ముట్టుకోకూడదు. ఓకే, ఇదేనా స్ట్రైట్ లైన్ అమ్మా. ఈ స్ట్రైట్ లైన్ అనగానే మనం ఏం చేస్తామంటే ఓన్లీ వన్ లైనే చేస్తాం. అదేంటంటే స్ట్రైట్ లైన్ ఈజ్ y = a + bx. ఓకేనా? లేదు ఎక్స్ కూడా చేస్తాం మేడం, మేము ఎక్స్ చేస్తామంటే x = a + by చేయొచ్చు. దీనికి నేను పర్టికులర్గా పైన ఏవైతే ఫార్ములాస్ అయితే చెప్పలేదు, ఆ ఫార్ములాస్ ఇవి అవుతాయి. సమ్మేషన్ y = b సమ్మేషన్ x + na, వేర్ n is the number of observations. సమ్మేషన్ x మనం టేబులర్ ఫామ్ లో చేస్తాము, సమ్మేషన్ x² కూడా టేబులర్ ఫామ్ లో చేస్తాము. సమ్మేషన్ xy = b సమ్మేషన్ x² + a సమ్మేషన్ x అన్నమాట. డిటర్మైన్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ అంటాడో క్వశ్చన్ లో, అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. టేబులర్ ఫామ్ x y x² x, అంటే మనకు కావాల్సింది మాత్రమే y² అక్కర్లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ నేను సమ్మేషన్ y² నాకు అవసరం లేదు కాబట్టి సమ్మేషన్ y² అనేది మనం చెయ్యం. x x² y xy. సో x తీసుకుంటున్నాం, y తీసుకుంటున్నా, xని x² చేస్తున్నా, xని yని మల్టిప్లై చేస్తున్నా, వీటన్నిటిని సమ్మేషన్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ వి గెట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేస్తా. యాక్చువల్గా ఇది వచ్చేసి 1983b + 113a = అమ్మా ఇది
ప్లస్ పడింది, మీరు ఒకసారి చెక్ ప్లస్ ఈక్వల్ టు చేసుకోండి. 3186. సాల్వింగ్ 1 and 2 ఈక్వేషన్స్, ఈ రెండింటిని మీకు వచ్చి కాబట్టి నేను సాల్వ్ చేయటం లేదు, సాల్వ్ చేసి చూపించిన డైరెక్ట్గా వేస్తా. A = 0.82 వచ్చింది, B = 1.56 వచ్చింది. Thus the equation of the straight line is y = a plus bx. So y = 0.82 plus 1.56x. This is the a value, b value తీసుకుని నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తా, y = a plus bx లో సబ్స్టిట్యూట్ చేస్తా. So this is called regression equation of or straight line equation of y on x. Okay na, straight line అని అడిగితేనే ఈ మెథడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి if the two regression lines of y on x and x on y are respectively a1x plus b1y plus c1 = 0, నాకు a2x plus b2y plus c2 = 0, ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చి నన్ను ఏం ప్రూవ్ చేయమన్నాడు, y on x, x on y రెండు ఈ రిగ్రెషన్ లైన్స్ తీసుకుని ఈ రెండు ఈక్వేషన్స్ ని బట్టి a1 b2 < a2 b1 అని ప్రూవ్ చేయమన్నాడు. సో రిగ్రెషన్ లైన్ y on x ఏమవుతుందమ్మా, నాకు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటా, a1x plus b1y plus c1 = 0. y on x అన్నాడు కాబట్టి నాకు y = కావాలి. సో b1y = -a1x minus c1. సో y = -a1/b1 into x minus c1/b1. ఓకేనా, y on x కాబట్టి y = అని తీసుకున్నాం. నెక్స్ట్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y is a2x plus b2y plus c2 = 0. సో a2x = -b2y minus c2. సో x on y కాబట్టి x = ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడంటే ఈ రెండింటిని బట్టి a1 a2 b1 b2 ని అడిగాడు, కాన్స్టెంట్ c1 ని అడగలేదుగా, c1 c2 ని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని బట్టి ఇదేమవుతుంది, y = byx, ఇది bxy. నాకు r √, ఇదే ఫార్ములా అంటే r మనకి ఒక ఫార్ములా ఉంది, ఇది అర్థమెటిక్ మీనా జామెట్రిక్ మీన్, br = byx into bxy ఫార్ములా. నేను కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ r √, byx into bxy అనమాట. byx అంటే -a1/b1 into bxy అంటే -b2/a2. సో r = √, -a1/b1 into -b2/a2. సో minus get cancelled. సో a1b2/a2b1. ఎవరు డిక్లైన్ చేశారు. సో √a1b2/a2b1 <1. సో ఈ రూట్ అనేది వెళ్తే ఏమవుతుందమ్మా, స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, a1b2/a2b1 <1. ఇది ఇటు మల్టిప్లై అవుతుంది, ఇది ఇటు మల్టిప్లై అయిందనుకో a1b2 a2b1. అయితే మేడం మరి ఇది లెస్ అని ఎందుకు రాసుకున్నారు, మనం కోరిలేషన్ చెప్పినప్పుడు r స్క్వార్జ్ లెమ్మ, స్క్వార్జ్ ఇన్ఈక్వాలిటీ చెప్పాను కదమ్మా, r of x, y <1 అని చెప్పి r² <1. మనకు ఒక కండిషన్ ఉంది, స్క్వార్జ్ ఇన్ఈక్వాలిటీ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ప్రాపర్టీస్ లో చెప్పా, r² <1. ఈ ప్రాపర్టీ ప్రకారం నేను r ని <1 అని చెప్పి తీసుకున్నా. అప్పుడు ఇదేమవుతుంది, ఇది సైడ్ వెళ్ళిపోతే a1a2 a2b1. ఇది 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న ప్రాబ్లం అమ్మ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5th ప్రాబ్లం. From a sample of 200 pairs of observations, the following quantities were calculated. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే డేటా టేబులర్ ఫామ్ గా ఇవ్వకోకుండా డైరెక్ట్ గా సమ్మేషన్స్ ఇచ్చేసాడు. సో మనకి సమ్మేషన్స్ ఇస్తే చాలా ఈజీ అన్నమాట చేయటం. మన టేబులర్ ఫామ్ వేసుకుని మళ్ళీ వాటిని యాడ్ చేసుకుని ఇవంతా చేయక్కర్లేదు. 200 pairs అని ఇచ్చాడు. సో వేర్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ 200, n = 200. Summation x = 11.34, summation y = 20.78, summation x² = 12.16, summation y² = 84.96.
summation xy equal 22.13. From the above data, show that how to compute the coefficients of the equation y equal to a plus bx. y equal to a plus bx అన్నాడు. అంటే ఇక్కడ నీకు స్ట్రైట్ లైన్ అని అడగకోకుండా, నీకు రిగ్రెషన్ లైన్స్ అని కూడా అడగకోకుండా y equal to a plus bx అని డైరెక్ట్ ఇచ్చేసాడు. సో we can compute the coefficient of the equation y equal to a plus bx. ఫార్ములా ఏంటి? నార్మల్ ఈక్వేషన్స్ y స్ట్రైట్ లైన్ y equal to a plus bx అని ఎప్పుడు వస్తుందో వాటి యొక్క రెండు ఫార్ములాస్ ఇవి. సమ్మేషన్ y equal to n అంటే క్యాపిటల్ n రాసుకోవచ్చు, స్మాల్ n కూడా రాసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. సమ్మేషన్ y equal to na plus b into summation x, summation xy equal to a into summation x plus a into sigma x square. ఇప్పుడు నాకు సమ్మేషన్ y వాల్యూ ఇక్కడ ఉంది 20.78, సమ్మేషన్ bx సారీ b into summation x, b నాకు తెలియదు, సమ్మేషన్ x 11.34, సమ్మేషన్ xy ఫార్ములా ఉంది, సమ్మేషన్ xy వాల్యూ ఉంది 22.13. అవన్నీ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్లో పెట్టి నేను చేస్తాను. ఫోటో తీసి పెట్టు చాలు, అది వేరే విధంగా చేయాలి. గూగుల్ డ్రైవ్లోకి పంపించి షేర్లో కొట్టి గూగుల్ డ్రైవ్లోకి పంపించి అప్పుడు నేమ్ మార్చాలి. పెట్టుకున్నావు 1 minute అమ్మా, మనల్ని కూడా చేయించుకోమంటారు. ఇప్పుడు కింద ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ఎలా ఉంది కింద పరిస్థితి ఎలా ఉంది? సార్ ఉన్నారా? ఆయన పారిపోయాడు. ఆయన రూమ్ కూడా ఎప్పుడో 1 week అయింది, లాస్ట్ మండే ట్యూస్డే తర్వాతే కదా ఆయన రావటం మానేశారు. 4-5 రోజులు చేయించుకుని ఉంటాడు. 4-5 రోజులు చేయించుకుని 3 రోజులకు వస్తుంది టెస్ట్. మరి ఒక్క నిమిషం, నాకు సండే ఫోన్ చేశారు, ఆయన బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు అని అన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ఒకటే చేయించుకోమన్నారా సార్ అంటే, ఆయన అంతకు ముందే నాకు ఏంటి నొప్పులుగా ఉన్నాయి సార్, నెక్స్ట్ ల్యాబ్ లో ఉన్నారు సార్. సార్ వస్తాను సార్ ఒకసారి. అప్లోడ్ చేయాలంట కదా? చేసేసాను నేను, నాకు వచ్చి అప్లోడ్ చేయటం. సమీరా మేడం చెప్పింది కానీ ఆయన దగ్గర ఉండి ఒకసారి 2 సెక్షన్లకి చేసి పడేసుకోవాలి. అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు అని అన్నారు. సార్ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా అని అంటే, తీసుకున్నానమ్మా వ్యాక్సిన్, అందుకే ఒళ్ళు నొప్పులు అనుకుంటున్నాను నేను అని అన్నారు. మరి అదే తీసుకున్నాననే కదా, జ్వరము జలుబు అయితే ముక్కుల నుండి అలా కారిపోయిందంట. గంటల చెప్తుంది బాగా, అసలు జలుబు దగ్గు రాకూడదంట కదా. ఆవిడ దగ్గు లేదులే కానీ ఆవిడకి కొంచెం జలుబు ఉంది. జలుబు అయితే ముక్కులో నుండి అలా కారిపోయింది. అలా అయితే మా అత్తగారికి కూడా ఇప్పుడు ఈరోజు వేయించుకుంటారు మా అత్తగారు మామగారు. వద్దని చెప్పు, ఎందుకన్నా మంచి. ఇప్పుడు నేను అందుకే ఫోన్ చేసి చెప్పా, ఇప్పుడు మా వాళ్ళు భయపడుతున్నారు. మా అత్తగారు వేయించుకుంది, మా మామగారికి ఏం లేదు. మా అత్తగారు కూడా ఒక 1-10 రోజుల నుంచి ఆవిడ లెగట్లేదు. అయితే వెళ్తే ఏమీ లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదులేండి అని మందులు ఇస్తే కొంచెం తిరుగుతున్నారు. ఒక 2-3 రోజులు ఆగమని మరి వేస్తుంటే మరి ఇవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ ఏంటని ఇవి పొజిషన్ కనుక్కున్నాం అంటే గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు కదా, అందుకని చాలా మంది నొప్పులు ఉంటాయి, భరించలేనంత నొప్పులు ఉంటాయి. ఓకేనమ్మా. ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ అన్ని తీసుకుని నేను ఏలోనో బిలోనో సబ్స్టిట్యూట్ చేశాను. ఏలోనో బిలోనో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి వాల్యూస్ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏబి వాల్యూస్ మాత్రమే. ఓకేనా? కోఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నది కోఫిషియెంట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ లో కోఫిషియెంట్స్ ఏంటి? ఏ కామా బీలు మాత్రమే. ఓకేనా? ఇది కూడా 2 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ ఏ ప్యానల్ ఆఫ్ 2 జడ్జెస్ పి అండ్ క్యూ. ఇది కొంచెం ఏంటంటే టిపికల్ గా ఉంటుంది క్వశ్చన్, చూడండి, కానీ చాలా ఈజీగా అర్థం చేసుకుంటే ఈజీ. ఏ ప్యానల్ ఆఫ్ 2 జడ్జెస్ పి అండ్ క్యూ graded 7 dramatic performances by independently awarding marks as follows. 7 ఇచ్చాడు.
ఓకేనా, ఈ పెర్ఫార్మెన్సెస్ 7 ఇచ్చాడు. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 7. ఓకే, ఇక్కడ P7 8 7 Q7 ఇచ్చాడు. అయితే ఏమన్నాడు, ద 8 పర్ఫార్మెన్సెస్ విచ్ జడ్జ్ Q వుడ్ నాట్ అటెండ్ వాజ్ అవార్డెడ్ 37 మార్క్స్ బై జడ్జ్ P. అంటే ఇక్కడ ఏమన్నా, ఇఫ్ జడ్జ్ Q హ్యాడ్ ఆల్సో బీన్ ప్రెజెంట్, how many marks would be expected to have been awarded by him to the 8 performances? మనకి ఇచ్చిందేమో 7 పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే 8 పెర్ఫార్మెన్సెస్ అని తీసుకుంటే ఆ 8 పెర్ఫార్మెన్స్ లో P యొక్క మార్క్స్ 37 అయితే మార్క్స్ ఫర్ Q ఉంది కదా, 7 పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చాడు, కానీ P యొక్క 8th పర్ఫార్మెన్స్ 37 అయితే Q యొక్క 8th పర్ఫార్మెన్స్ ఎంత అయి ఉండొచ్చు అని అడుగుతున్నారు. అంటే మిస్సింగ్ అన్నమాట. ఇక్కడ Q అనేది మిస్సింగ్ అయినట్టు చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 37 వస్తుంది, ఇక్కడ మిస్సింగ్ అన్నమాట ఇందులో. ఓకేనా, మీరు ఆల్రెడీ M2లో మిస్సింగ్ టర్మ్స్ చేశారు కదా, అలాగా న్యూటన్ రాప్సన్ మెథడ్లో చేస్తారు కదా. ఇప్పుడు వీటిని బట్టి నేను టేబులర్ ఫామ్ వేసుకున్నానమ్మా. పెర్ఫార్మెన్సెస్ వీటితో నాకేం పని లేదు, 1 to 7 పెర్ఫార్మెన్సెస్తో పనే లేదు, కాకపోతే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n తీసుకునే చోట తీసుకుంటా నేను. సో ఎక్స్ పెర్ఫార్మెన్సెస్ వేసా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తున్నా. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు 301/7 అంటే ఎక్స్ సమ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 43. సో వై బార్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వై వాల్యూస్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 38. నాకు ఎక్స్ బార్ ఈక్వల్ టు 43 వచ్చింది, వై బార్ ఈక్వల్ 38 వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎక్స్ వాల్యూస్ వేసుకున్న తర్వాత ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తున్నా, ఎక్స్ స్క్వేర్ చేస్తున్నా. ఓకేనా, మ్యూట్ చేసేయండి అమ్మా, మీ మొబైల్స్ మ్యూట్ చేసేయండి. వై బార్ చేస్తున్నా, వై మైనస్ వై బార్ చేస్తున్నా. ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని వై మైనస్ వై బార్ని మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్, వై మైనస్ వై బార్ అంటే వై. దిస్ ఈజ్ ఎక్స్ అవుతుంది, దిస్ ఈజ్ వై అవుతుంది. ఇవి ఓన్లీ మార్క్సే, ఇవి కాదు ఎక్స్ వైలు అంటే. ఓకేనా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే అది వస్తుంది. ఓకే, ఇప్పుడు రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y on x తీసుకుంటున్నా. రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y on x తీసుకుంటే y మైనస్ y బార్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. సో byx అంటే నాకు ఫార్ములా ఏంటమ్మా, byx అంటే సమ్మేషన్ xy బై సమ్మేషన్ x స్క్వేర్. ఓకేనా, అంటే 21/28, దట్ మీన్స్ 0.75. నాకు y బార్ వాల్యూ తెలుసు, x బార్ వాల్యూ తెలుసు, byxy వాల్యూ తెలుసు. సో y ఈక్వల్ టు 0.75x ప్లస్ 5.75. సో y వచ్చేసింది కదా మనకి. ఓకేనా, y వచ్చేసింది కదా. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, ఒకటి తీసుకుంటే చాలు, ఎక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అవార్డెడ్ 37 మార్క్స్ బై జడ్జ్ P అంటే పుట్ x ఈక్వల్ టు 37 అని తీసుకుంటే Q ఎంత. సో y ఈక్వల్ టు 0.75x, ఈ x ప్లేస్ లో 37 తీసుకుంటే y ఈక్వల్ టు 0.75 ఇంటూ 37 ప్లస్ 5.75 ఈక్వల్ టు 33.5. సో ఇప్పుడు y ఈక్వల్ టు ఎంత వచ్చింది, 33.5. హెన్స్ ఇఫ్ Q వుడ్ హ్యావ్ బీన్ ప్రెజెంట్, he would have awarded 33.5 marks to the 8 performances. మేడం మీరు ఎక్స్ ఎందుకు తీసుకోకూడదు, ఎక్స్ లైన్ ఎందుకు తీసుకోకూడదు, ఎక్స్ ఆన్ వై ఎందుకు తీసుకోకూడదు అని అంటే చాలా సింపుల్. పి అనేది ఎక్కడుంది, ఎక్స్ లైన్ మీద ఉంది. మనల్ని ఎక్స్ ఇచ్చేసి మనల్ని వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి వై ఆన్ ఎక్స్ తీసుకుంటాం. అదే క్యూ ఇచ్చేసి నాకు క్యూ మార్క్స్ ఇచ్చేసి టీ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, వై ఇచ్చేసాడు కాబట్టి వై ఈక్వల్ టు ఇచ్చేసాడు కాబట్టి ఎక్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తా, ఎక్స్ ఆన్ వైని ఫైండ్ అవుట్ చేస్తా, అంతే. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా కోరిలేషన్ కోఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి నేను. కోరిలేషన్ కోఫిషియంట్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ బివైఎక్స్ ఇంటూ బిఎక్స్వై. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా వై కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఏమేమి ఇచ్చారు, వేర్ బిఎక్స్వై ఈక్వల్ టు 0.85, బివైఎక్స్ ఈక్వల్ టు 0.89, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. సో మనల్ని బిఎక్స్వై వాల్యూ ఇచ్చాడు, బివైఎక్స్ ఇచ్చాడు, సిగ్మా ఎక్స్ ఇచ్చి కోరిలేషన్ కోఎఫిషియంట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో
కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటంటే బై ప్రాపర్టీ 1 ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అమ్మ ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ బీవైఎక్స్ ఇంటూ బిఎక్స్వై. ఈ రెండు వాల్యూస్ ఇక్కడే ఉన్నాయి. సో రూట్ ఓవర్ 0.85 ఇంటూ 0.89 ఈక్వల్ టు 0.87. సో ఆర్ ఈక్వల్ టు 0.87 వచ్చేస్తుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అంటే యాక్చువల్గా నాకు సిగ్మా వై అనేది నాకు తెలీదు. సో ఇక్కడ నాకు ఏమన్నాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై సిగ్మా వై ఫైండ్ అవుట్ చేయమన్నా. bxy ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. నాకు bxy ఇచ్చారు 0.85 ఈక్వల్ టు ఆర్ పైన వచ్చేసింది 0.87 ఇంటూ సిగ్మా ఎక్స్ 3 ఇచ్చాడు బై సిగ్మా వై. ఈ సిగ్మా వైని ఇటు సైడ్ తీసుకొచ్చేసాం అనుకోండి, సిగ్మా వై రెసిప్రోకల్ అయిపోయింది అనుకోండి, 0.87 ఇంటూ 3 బై 0.85 వస్తుంది. సిగ్మా వై ఈక్వల్ టు 3.07. ఇవి 2 మార్క్స్ అడగచ్చు, బిట్స్ కూడా అడగచ్చు. ఓకే, సో వర్క్డ్ అవుట్ ప్రాబ్లమ్స్ ఒక 2 ఇచ్చానమ్మా, చేసుకోండి. ఆన్సర్స్ కూడా నేను ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన మోడల్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే ఇది టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అవి మీరు చేసుకోండి. ఒకటి ట్యాన్ మీద చెప్పలేదు కాబట్టి ట్యాన్ మీద ఒకటి చెప్తాను చూడండి. థీటా మీద, ఇఫ్ థీటా ఇస్ ద యాంగిల్, అంటే ఇది ప్రాపర్టీ నెంబర్ రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ లో ప్రాపర్టీ నెంబర్ 5 యాంగిల్ ఫైండ్ అవుట్ చేయటం. దీని మీద ప్రాబ్లం చెప్పలేదు, మిగిలిన వాటి మీద ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇఫ్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ 2 రిగ్రెషన్ లైన్స్ అండ్ థీటా అనేది యాంగిల్ బిట్వీన్ 2 రిగ్రెషన్ లైన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y is the twice the standard deviation of x and r correlation coefficient 0.25 ఇచ్చారు. ఫైండ్ థీటా అన్నారు. ఓకేనా, సో r ఈక్వల్ టు 0.25 ఇచ్చాడు. ఇక్కడ ఇఫ్ థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 రిగ్రెషన్ లైన్స్ అన్నాడు. సో టాన్ థీటా ఈక్వల్ టు మన ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ నేను మాడ్ అప్లై చేసి మీకు చూపిస్తా. మాడ్ లేదు ఇక్కడ, అంతే. 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ ఇస్ ద టాన్ థీటా ఫార్ములా బై ప్రాపర్టీ నెంబర్ 5 రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్. నాకు ఆర్ తెలుసు, సిగ్మా ఎక్స్ తెలియదమ్మా, బట్ సిగ్మా వై ఏమన్నాడు, వై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఈస్ ట్వైస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. అంటే సిగ్మా వై ఈక్వల్ టు 2 సిగ్మా ఎక్స్. అంటే సిగ్మా ఎక్స్ నేను అలాగే ఉంచేసుకుని సిగ్మా వై ప్లస్ 2 సిగ్మా ఎక్స్ రాసుకుంటా. అప్పుడు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ అంటే 4 సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏమో 2 సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై 5 సిగ్మా ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ అంటే 0.25 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 0.0625 బై 0.25 ఇంటూ 2/5. సో ఫైనల్లీ దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా, టాన్ థీటా వాల్యూ 1.5 వచ్చింది. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా అని తీసుకుంటాం, యాంగిల్ బిట్వీన్ ద రిగ్రెషన్ లైన్ ఈస్ టాన్ ఇన్వర్స్ 4/3 అని ఇచ్చాడు. సో నాకు టాన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది, 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్. థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఇలా అయింది. ఓకేనా, నేను సిగ్మా ఎక్స్ ప్లేస్ లోను సిగ్మా వై ప్లేస్ లోను రెండిట్లోనూ సిగ్మాలే తీసుకుంటా. అప్పుడు ఇది ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ 2 సిగ్మా స్క్వేర్ గెట్ క్యాన్సిల్. అప్పుడు రిమైనింగ్ మిగిలింది ఏంటి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై 2r. ఇప్పుడు థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ నాకేమి ఇచ్చాడు, 4/3 ఇచ్చాడు. సో 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై 2r ఈక్వల్ టు 4/3. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, నాకు ఈక్వేషన్ ఎంత వస్తుందమ్మా, 3r స్క్వేర్ ప్లస్ 8r మైనస్ 3. దీని నుంచి నాకు ఆర్ వాల్యూ ఎంత వస్తుందమ్మా, 1/3 మైనస్ 3. సో నేను ఆర్ వాల్యూ -1 to 1 తీసుకుంటా, కానీ ఇది -3 ఉంది అంటే ఎలిజిబుల్ కాదు. సో ఆర్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు, 1/3 అంటే 0.333. ఓకేనా, అది ఇది కూడా అంతే. ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 రిగ్రెషన్ లైన్స్ 0.6 ఇచ్చాడు. అండ్ ఇఫ్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ 1/2 సిగ్మా వై, ఫైండ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నాడు. సో నేను ఇప్పుడు సిగ్మా ఎక్స్ ప్లస్ లో 1/2 ఇంటూ సిగ్మా వై సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆర్ ఈక్వల్ టు -2 1/2 వస్తుంది. సో ఆర్ వాల్యూ 1/2, ఎందుకంటే ఆర్ వాల్యూ -1 నుంచి 1 వరకే కాబట్టి -2 అనేది -1 కన్నా చిన్నది కాబట్టి. ఓకేనా, అది. ఇవి ఏంటంటే ఇవి కూడా అంతే సేమ్. చూడండి టైం అయిపోయింది.
మీకు అర్థమవుతుంది, సేమ్ పైన చేసినట్టే. ఏమైనా అర్థం కాకపోతే అడగండి. మీకు ఎగ్జాంపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇందులో నేను టెక్స్ట్ బుక్ కూడా పెట్టాను. రిగ్రెషన్ కోరిలేషన్ కన్నా రిగ్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. ఓకేనా?